ఎందుకైనా మంచిది అని చెప్పి గ్రామం తిరిగిరు వీళ్ళు. కొన్ని మండలాలు, ములుగు లాంటి మోడల్ మండల్స్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ గ్రామం హెడ్ క్వార్టర్లో చేస్తే చుట్టుపక్కల ఉందాం అందరినీ ఒక పెద్ద టెంట్ వేసి ఊరులందరూ రమ్మనంటే ఏం చేయంటే మొత్తం ఊరులందరూ వచ్చి ఊరు పేరు రాపిస్తే మినిమం 300 కంప్లైంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఊర్లో 300 నుంచి 400 కంప్లైంట్స్ ఉన్నాయి. ఎట్లయితే ఆ కంప్లైంట్ రెక్టిఫై చేయడానికి ధరణిలో ఆప్షన్ లేదు. ఒక తప్పుకు ఒక ఆప్షన్, అది కొట్టగానే అది క్లిక్ అగానే ఆ తప్పు కంప్యూటర్లో రిఫ్లెక్ట్ కావాలి. దాన్ని కరెక్షన్ చేయడానికి ఆప్షన్ ఉండాలి. ప్రతి రైతుకు ఉండే కష్టాలు తీర్చడానికి ఏ పోర్టల్ పోయినా కూడా దానికి రిజల్ట్ లేదు. ఎట్లా మరి? ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయి కదా. అందుకని అందరూ పాయింట్అవుట్ చేయడం మొదలుపెట్టారు. నేను ఒక రెవెన్యూ కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, అత్యంత పేద రైతులతోని కలిసి తిరిగిన వ్యక్తిగా మేము ఇవన్నీ అబ్జర్వ్ చేసినాం. మా కొలీగ్స్, నాతో పాటు పనిచేసినటువంటి 84 బ్యాచ్ వాళ్ళందరం కూడా ఊకే ఫోన్లో మాట్లాడు, అన్న ఇట్లా అవుతుంది, అరే ఇట్లయితే అట్లా కాదు కదా, మరి వీఆర్ఓని తీస్తే పని ఎట్లయితుంది, అరే మరి ఎట్లా కావాలని తీసిండు, అరే ఎట్లయితుంది, కాదు కదా అని చెప్పి ఇవన్నీ ఆలోచించి నేను వ్యవస్థ బాగలేదు, మనం ఏదైనా చేద్దామని అంటే అప్పుడు ఒక వ్యాసంగా మొదలుపెట్టినాను. దాదాపు 4 సంవత్సరాల కిందనే మొదలుపెట్టిన వ్యాసం. ఇక మిస్టేక్స్ అన్నీ రాసిన, మంచి చదివేరు పబ్లిక్, ఆంధ్రజ్యోతి వాళ్ళు వేసారు, చాలా బాగా వేసారు వాళ్ళు. ఇంకా ఒక్కొక్క మిస్టేక్స్ అండి ఇట్లా వెళ్తూనే ఉన్నాయి, ఇంకా సమస్యలు వస్తూనే ఉన్నాయి. మళ్ళీ అది కాగానే జమాబందీకి డిమాండ్ చేసినాము. జమాబందీ అనేది గతంలో పైసల లెక్క ఉండేది, ప్లస్ భూమి లెక్క ఉండేది. ఇప్పుడు ప్రభుత్వానికి రకరకాల సోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ సోర్సెస్ అనేది పక్కన పోతే భూమి లెక్క కోసమైనా జమాబందీ చేయాలి. ఒక గ్రామంలో యూనిట్ తీసుకుంటే ఎన్ని చెరువులు ఉన్నాయి, చెరువుల కింద ఎంత భూమి ఉంది, ఆ చెరువు లోపల శిఖం ఏముంది, చెరువులో మునిగి భూమి ఎంత ఉన్నది, FTL ఎంత ఉన్నది, బఫర్ జోన్ ఎంత ఉన్నది, అలుగు కరెక్ట్గా ఉందా లేదా, దానికి ఎన్ని తూములు ఉన్నాయి, ఏ కార్తెలో ఎంత వర్షం పడుతుంది, తర్వాత గ్రామ ఆబాది ఎంత ఉన్నది, పొరంబోకు భూమి ఎంత ఉంది, సీలింగ్ భూమి ఎంత ఉన్నది. అరే ఇవన్నీ ఉన్నాయండి, ఇవన్నీ లెక్క కావాలి కదా. ఇవన్నిటి కోసమే జమాబందీ చేయమన్నాం. దాని మీద ఒక వ్యాసం రాసిన, అది జనం కూడా మంచి రిసీవ్ చేసుకున్నారు. ఇవన్నిటికీ కావాలంటే మరి ఏం చేయాలి? ఏ భూమి ఎంత ఉందని తెలవాలంటే భూములు కొలిచేటోడు కావాలి. అరే భూములు కొలిచేటోడు లేడా? 33 మండలాల, 600 చిల్లర 33 జిల్లాలు అయిపోయాయి, 600 పైచిలకు మండలాల, 70-80 వరకు డివిజన్స్. అన్నిట్లలో ఉండాలి. ఒక డివిజన్లో ఒక డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఉండాలి, సర్వేయర్, ఆయన చేతి కింద ఒక సర్వేయర్ ఉండాలి, ప్రతి మండలానికి ఒక సర్వేయర్ ఉండాలి, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో బోర్డంతమంది సర్వేయర్లు కావాలి. అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్ ఉంటాడు, ఇన్స్పెక్టర్ ఉంటాడు, అసిస్టెంట్ ఆయన కింద డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఆయన కింద డిప్యూటీ సర్వేయర్ ఉంటాడు, ఆయనకి సర్వేయర్ ఉంటాడు. ఇన్ని తిప్పలు పడుకుంటూ రావాలి. ఎవరున్నారు? సర్వేయర్లే లేరండి, 0 సర్వేయర్లు, లైసెన్స్డ్ సర్వేయర్లు అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చారు, వాళ్ళని కూడా దగ్గర తీయలేదు. వాళ్ళకి ఇంతవరకు జీతాలు లేవు. వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తే కొంత అది వాళ్ళు లేరు. రెవెన్యూ ఏం లేదు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఏమన్నాడు, ఒక్కసారి ఎన్నికకి వెళ్తే దేవుడు ఇచ్చిన భూమికి పన్ను ఎందుకంటే, పన్ను లేకపోవడం ఏందండి? పన్ను రసీదు తీసుకుంటే పటవారీ 5 రూపాయలు, 10 రూపాయలు, 20, 25 రూపాయల వరకు పన్ను తీసుకొని ఆ మీద ఉండే 5 రూపాయలు ఆయన తీసుకుంటుండే ఖర్చుల గురించి అని. అది లంచంగా కాదు, ఆయనకు అవసరమయ్యే ఖర్చులు అవి తీసుకుని ఆ రసీదు తీసుకొని జేబులో పెట్టుకుంటే ఆయనకున్న 4 ఎకరాలు 2 ఎకరాలు ఆ భూమి అంతా కూడా ఆయన జేబులో ఉన్నట్టు ఆనందించేవాడు. మీకు తెలుసో తెలియదు, మన ఆయన పన్ను కట్టి, మా ఊరి పటవారి వెంకటకృష్ణరావు అని ఆయన, ఇక బాగా ఇక నీకు తీసుకొని పోతే మన ఆయన జేబులో పెట్టుకొని ఇంటికి చూపించేవాడు. ఇక ఇది చిలక, ఇది బాయికాడిది, ఇది పెచ్చెరు వెనుకది, ఇది చించెరు వెనుకది అని పన్ను రసీదు చూపించేవాడు. అంటే ఆయన ఆ భూమి అంతా జేబులో ఉన్నట్టు ఆనందించేవాడు. ఇప్పుడు అది తీసేస్తుంది. జనం రెడీ ఉన్నారు భూమి పన్ను కట్టడానికి. ఇప్పటికైనా కూడా ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఏంటంటే, ప్రతి ఇంటికి నల్ల పన్ను వేస్తున్నాం మనం. ఇంటింటికి వచ్చి తీసుకుంటారు కదా. కరెంటు బిల్లు, ఇప్పుడు మీరు ఒక చిన్న ఇల్లు కట్టుకొని దానికి ఆనుకొని ఒక కిరాయి ఉంటే ఆ కిరాయి కూడా కడుతున్నాం మనం. ఇంత కట్టినప్పుడు తనకున్న పట్టభూమి అది కట్టలేడా? పాలసీ పునరుద్ధరించండి, ఏమవుతుంది? దానివల్ల లెక్కలు వేరే ఉన్నాయి అంటున్నారు, రకరకాలు ఉన్నాయి. ఏమైనా సరే ప్రభుత్వం దేవుడి తర్వాత మనిషిని చంపాలంటే దేవుడని చంపాలి, రాజ్యమని చంపాలి. ఆర్థికంగా మనిషి బలపడాలన్నా రాజ్యమే చేయాలి, లేకపోతే దేవుడనే చేయాలి. దేవుడు ఎలాగో ఏమి చేయడు, మనం చేసే పని బట్టే మన ఇది ఉంటుంది. మరి మీరు రాజ్యంలో ఉన్నారు కదా, మీకు అధికారం ఇచ్చారు కదా, మీరు ఏం చేయట్లేదు. అందుకనే ధరణి అనేదాన్ని చాలా ప్రశ్నార్థకమైంది. ప్రజలు కూడా బాగా ఇబ్బంది పడ్డారు. కొత్త ప్రభుత్వానికి అది ఒక ఆప్షన్ అయింది, వాళ్ళు బాగా చెప్పుకోవడానికి ఉపయోగపడింది. ధరణి వల్ల ఈ ప్రజలు కష్టాలు పడుతున్నారు, ఈ ధరణి తీసుకుపోయి వంగల ఖాతం వేస్తామని అన్నారు. వేస్తారా? ఏమయ్యారు.
మా కొలీగ్సే ప్రభుత్వానికి ఏం సలహా ఇచ్చారంటే అప్పటి ప్రభుత్వానికి, కొత్తగా వచ్చే ప్రభుత్వానికి, బంగాళాఖాతం వేస్తాం కాదు, ధరణిలో ఉన్న లోపాలను సరిచేస్తామని చెప్పారు. వాళ్ళు అప్పుడు కొంచెం భాష మార్చుకొని ధరణి లోపాలు సరిచేస్తామంటూ తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు మెల్లగా ఇక ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి. ఎంత ఎలక్షన్ దగ్గరికి వచ్చినా, ప్రజలు ఎంత సఫర్ అవుతున్నా, జనం ఎంత అరిచి పెట్టినా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్లో ప్రొటెక్ట్ అవుతూ పోయినాయి తప్ప ఏమీ ప్రజలకు న్యాయం జరగలేదు. ప్రతి ప్రభుత్వం మారేటప్పుడు ఆయా వ్యక్తిగత ప్రయోజనాలు, వాళ్ళ బంధువుల ప్రయోజనాలు, వీళ్ళ జీవితకాలపు ఎన్నో ఆలోచన దృష్టిలో పెట్టుకొని పరిపాలనకు వస్తారు. అదే పద్ధతిలో తెలంగాణ వచ్చి మనకేదో ఉద్ధరిస్తుంది అనుకుంటే మనకేం చేయలేదు. వారి ఇంట్రెస్ట్ ఏంటంటే, ఆనాటి భూస్వామ్య వ్యవస్థలో పోరాడిన వామపక్ష తీవ్రవాదులు ఒక నిజాయితీగానే యుద్ధం చేసి వేలాది ఎకరాలు దాచిపెట్టుకున్నటువంటి వాళ్ళ భూములు తీసుకొని అక్కడుండే పేదలకు పంచిరు కానీ ఆ పంపకంతో పాటు వాళ్ళకు పట్టా చేసి ఉంటే వాళ్ళకి ఏం కాకపోయేది. కేవలం వాళ్ళని అక్కడ తరిమేయగానే వాళ్ళు అక్కడికి వచ్చి ఇక్కడ కొడితే వచ్చి గారెల బుట్ట పడ్డట్టు హైదరాబాద్ నగరంలో పడ్డారు. హైదరాబాద్ మీద పడి హైదరాబాద్ను తినేయటం మొదలుపెట్టారు. ఆ భూములు అక్కడ పట్టామూలు అట్లే ఉన్నాయి. వాళ్ళు కౌలుదారులు అంతా దున్నుకుంటూనే ఉన్నారు. ఆ భూములు ఖాయంగా ఉన్నాయి. పాణీలలో వాళ్ళ పేర్లు ఉన్నాయి, కబ్జాలలో వాళ్ళ పేర్లే ఉన్నాయి, ఎవరి దున్నుకునే వాళ్ళ పేర్లు ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ వచ్చి మేము అక్కడ కష్టాలు పడ్డామంటే మా ప్రాణాలు పోతున్నాయి అంటే మీకు ఏం కావాలో చెప్పి డబుల్ బెనిఫిట్స్ ఇచ్చారు వాళ్ళు. ఆ రకంగా బాగుపడ్డారు. ధరణి అనే పోర్టల్ ద్వారా ప్రభుత్వం తన వ్యక్తిగత ఎజెండాని ఏం నెరవేర్చుకుంది అంటే, కాస్తకార్ కాలం, ఇంగ్లీష్లో ఆక్యుపేషన్ కాలం, భూమి దున్నుతున్న వారి కాలంలోంచి కబ్జాలో ఉన్న వాళ్ళ పేర్లు తీసేయడం జరిగింది. తీసేసిన తర్వాత వాళ్ళే పట్టదారులుగా మిగిలిపోయారు. వాళ్ళందరికీ కూడా పాస్బుక్లు వచ్చినాయి. సీలింగ్ ఎఫెక్ట్ ఏం కాలే వాళ్ళకి. ధరణి పోర్టల్ రాగానే వాళ్ళు వెళ్ళి వాళ్ళు అనుకున్న రేటుకి అమ్ముకొని అప్పటి నుంచి కాపాడబడ్డ భూములకు ఈనాటి ధర ప్రకారంగా కొన్ని వందల కోట్లు వెళ్ళిపోయినాయి. మొదట్లో ఉన్న నేను హిడెన్ ఎజెండా అంటే కనపడని వాళ్ళకు ఒక అది ఉంటుంది, ఎజెండా ఉంటుంది. అది సక్సెస్ చేసుకున్నా పర్వాలేదు, అయినా ఒప్పుకున్నారు జనం. కానీ ఒక మాట వినుంటే ఎంత బాగుండేది. మార్చి దాని ప్రకారంగా చేసి ఉంటే బాగానే ఉండేది కదా. మనం ఎందుకు ఇచ్చేద్దాం. అందుకని ఇలా ధరణి పట్ల వ్యతిరేకత వచ్చింది. ఆ ధరణి తర్వాత ఆ ధరణిని ఒక ఎన్నికల ప్రచారంలో భాగం చేశారు. ధరణి వస్తే మేము మారుస్తామని. ఆ ధరణిలో ఎలక్షన్ దానివల్లనే పోయిందని మనం అంచనా వేసడానికి మనం రాజకీయ నాయకులం కాదు కాబట్టి అది కూడా ఒక అంశంగానే వాళ్ళు వాడుకున్నారు. ఇప్పుడు కొత్తగా భూభారతి తీసుకోవాలి ఆలోచన వచ్చింది ప్రభుత్వానికి. భూభారతి ఇంకా చట్టమైతే అయ్యింది, ఇంకా దానికి సంబంధించినటువంటి కార్యనిర్వాహక ఆదేశాలు రాలేదు. దాని చట్టం ఇట్లా అమలు చేయాలనో కొన్ని రూల్స్ రాలేదు. అవన్నీ పెండింగే ఉన్నాయి. 4 సంవత్సరాలు అట్లా సఫర్ అయింది. ఇది 1 year అయింది, ఇంకా పెండింగే ఉంది. పాత ధరనే కొనసాగుతున్నది. దాన్ని ఈ మధ్యలో ఉన్నటువంటి సమస్యలు ఇంకా రోజు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రభుత్వం త్వరలో దానికి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్ తీసుకొని వచ్చి వాటి అమలు తీరుని బట్టి మనము ధరణితో పోల్చడానికి ఆస్కారం ఉంటుంది.